హలో అండి. అందరికీ నమస్కారం. నేను మీ కట్టా కార్తీక్. అమెరికాలో భారతీయ జెండా ఎగిరింది. ఎర్ర జెండా కూడా ఎగిరిందా అనిపించేలా న్యూయార్క్ ఎన్నికలు జరిగాయి. న్యూయార్క్ మేయర్‌గా 34 ఏళ్ల వయసు ఉన్నటువంటి భారతీయ మూలాలున్నటువంటి జోహాన్ మందాని గెలిచారు. ఆయన్ని ఓడించటం కోసం విపరీతమైన ప్రయత్నాలు జరిగాయి. అతను డెమోక్రటిక్ అభ్యర్థి కాబట్టి డైరెక్ట్‌గా మనం కమ్యూనిస్టు, ఎర్ర జెండా బిడ్డ అనలేం. కానీ ట్రంప్ చేసిన ప్రచారం గాని, ఎలన్ మస్క్ చేసిన ప్రచారం కానీ అతను కమ్యూనిస్టు, అతను రాడికల్ ఆలోచనలు ఉన్నాయి, రాడికల్ ఎకనామిక్ సిస్టమ్ని అప్లై చేయాలనుకుంటున్నారు, అతన్ని ఓడించండి అని చెప్పేసి పిలిపించారు. మామూలుగా న్యూయార్క్ నగరం ధనవంతుల నగరం, వరల్డ్ రిచెస్ట్ సిటీ. అలాంటి సిటీలో 1969 తర్వాత ఎక్కువ శాతం పోలింగ్ నమోదైంది మొన్ననేనంట. అంత పెద్ద ఎత్తున ఓటింగ్లో ప్రజలు పాల్గొని మరి జోహాన్ మందానిని గెలిపించారు. ఇంకా చెప్పాలంటే రిపబ్లికన్లు, డెమోక్రట్లు కలిసి మరి ఈ మందానిని ఓడించాలని తీవ్రమైన ప్రయత్నం చేశారు. ఎలా జరిగిందంటే మామూలుగా అమెరికాలో ఎలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే ముందు ప్రిలిమినరీ ఓటింగ్ జరిగింది ఇంటర్నల్ పార్టీలో. ఒక రెండు పార్టీలు రిపబ్లిక్ పార్టీ తరఫున ఎవరు నించేవాలి, డెమోక్రటిక్ పార్టీ తరఫున ఎవరు నించేవాలి అనేది ఫస్ట్ వాళ్ళ ఇంటర్నల్ పార్టీలో ఓటింగ్ జరిగింది. అలాగే డెమోక్రటిక్ పార్టీలో కూడా ఓటింగ్ జరిగింది. ఆ ఓటింగ్లో జోహాన్ మందానికి ప్రజల్లో పాపులారిటీ ఉండటం వల్ల అతనే ఇంటర్నల్ పార్టీ ఓటింగ్లో కూడా గెలిచాడు, ప్రిలిమినరీ ఓటింగ్లో కూడా గెలిచాడు. గెలిచినప్పటికీ అతన్ని తమ అభ్యర్థిగా ప్రకటించడానికి చాలా మంది డెమోక్రాట్లు నిరాకరించారు. అందుకని అతని చేతిలో ప్రిలిమినరీ ఓటింగ్లో ఓడిపోయినటువంటి వ్యక్తిని ఇండిపెండెంట్ అభ్యర్థిగా నిలబెట్టారు. గతంలో న్యూయార్క్ గవర్నర్ జనరల్గా పనిచేసిన వ్యక్తిని ఇండిపెండెంట్గా నిలబెట్టారు. అతనికి ట్రంప్ మద్దతు ప్రకటించారు. మామూలుగా ట్రంప్ రిపబ్లికన్ పార్టీకి సంబంధించిన వ్యక్తి, వాళ్ళ పార్టీ తరపున అభ్యర్థి ఉన్నారు. వాళ్ళ పార్టీ తరపున అభ్యర్థి ఉన్నప్పటికీ అతన్ని కాదని మరి జోహాన్ మందానిని ఓడించడం కోసం రెబల్గా నిలబడ్డ ఇండిపెండెంట్ క్యాండిడేట్కే మద్దతు ఇచ్చారు, డెమోక్రటిక్ అభ్యర్థి అయినప్పటికీ కూడా. మామూలుగా ట్రంప్ అతను వ్యతిరేకించాలి, కానీ కేవలం మందానిని ఓడించడం కోసం అతనికి మద్దతు ఇచ్చారు. మామూలుగా మీ అందరికీ తెలుసు ట్రంప్కి ఎలన్ మస్క్కి పడట్లేదు, వాళ్ళిద్దరి మధ్య అగాధం ఏర్పడిందని. కానీ వాళ్ళిద్దరూ కలిసి మరి మందానిని ఓడించాలని అనుకున్నారు. కమ్యూనిస్ట్ అని ప్రచారం చేశారు, ఇస్లామిక్ అని ప్రచారం చేశారు, ఇస్లామిక్ టెర్రరిస్ట్ అని ప్రచారం చేశారు. మామూలుగా అక్కడ ఇస్లాంలు పెద్ద గెలవటం కష్టం, ఎందుకంటే అక్కడ మతం ఫీలింగ్ చాలా ఎక్కువ ఉంటుంది అమెరికాలో. అమెరికా గురించి బాగా తెలిసిన వాళ్ళకి తెలుసు, అమెరికాలో కొద్దిగా ఫీలింగ్స్ చాలా ఎక్కువ ఉంటాయి. తెల్లజాతి, నల్లజాతి అని, క్రిస్టియానిటీ, ముస్లిం అని, ఇలాంటి చాలా ఉంటాయి. వీటన్నిటిని దాటుకొని ఒక ముస్లిం సామాజిక వర్గానికి సంబంధించినటువంటి భారతీయ మూలాలు ఉన్నటువంటి కమ్యూనిస్ట్ ఆలోచనలు కలిగినటువంటి జోహాన్ మందాని గెలిచారు. కారణం ఏంటంటే అమెరికా మూలాల్లోకి పోయి పేదరికం, నిరుద్యోగం మీద అతను ప్రశ్నలు లేవనెత్తాడు. ఫ్రీ ట్రాన్స్పోర్ట్ ఇస్తానని ప్రకటించాడు. ఫ్రీ ట్రాన్స్పోర్ట్ ఇవ్వటం అంటే అమెరికా కార్ల పరిశ్రమకి చాలా ఇబ్బంది. అందుకే ఎలన్ మస్క్ గట్టిగా ఓడించాలని ప్రయత్నం చేశాడు. తర్వాత యూనివర్సల్ చైల్డ్ కేర్ ప్రకటించాడు. అంటే అమెరికా ప్రజలు సంక్షేమ పథకాల మీద ఆధారపడేటువంటి పరిస్థితులు ఇవాళ ఉన్నారు. అది నిజం. అది ఇవాళ నిజానికి ట్రంప్ గెలవడానికి కూడా కారణం ఏంది? ట్రంప్ అమెరికా ప్రెసిడెంట్గా రెండోసారి గెలిచారు. రెండోసారి సహజంగా అక్కడ ఎవరు గెలవరు. ఎందుకు గెలిచారు? అమెరికాలో పేదరికం, అమెరికాలో అసమానతలు, అమెరికాలో నిరుద్యోగం, ఇవి ట్రంప్ ఎన్నికల ఎజెండా. కాకపోతే ట్రంప్ చెప్పింది ఏంటంటే అమెరికా ఉద్యోగాలు అమెరికాలకి వస్తే ఉద్యోగ కొరత ఉండదు, నిరుద్యోగం అనేది ఉండదు, పేదరికం అనేది ఉండదు. కాబట్టి అమెరికన్స్కే అనుకో నేను వస్తున్నానని అక్కడ భావోద్వేగాన్ని పండించి అమెరికా ప్రెసిడెంట్ అయ్యాడు. కానీ వన్స్ అమెరికా ప్రెసిడెంట్ అయిన తర్వాత అతని నియంత లక్షణాలు, అతను తీసుకుంటున్న నిర్ణయాలు అమెరికన్స్ కూడా నచ్చట్లేదు. పైగా ఉద్యోగాల కల్పనలో ట్రంప్ చర్యలు చేపట్టకపోగా అక్కడున్న ఫెడరల్ ఉద్యోగులు చాలామంది ఉద్యోగాలు కోల్పోవాల్సి వచ్చింది. అక్కడున్న చిన్న చిన్న ఉద్యోగాలను కూడా అమెరికాను కోల్పోతున్నారు అనే ఫీలింగ్ అమెరికాలో పెరిగింది. అందుకే ట్రంప్ మీద అనతి కాలంలోనే వ్యతిరేకత వచ్చింది. ఖచ్చితంగా మేము చిన్నప్పటి నుంచి ఏదైతే చెప్తూ వస్తున్నామో, అమెరికా ప్రస్తుతం ఫాలో అవుతున్నటువంటి ఆర్థిక విధానాల వల్ల అక్కడ సగటు జీవి ఏమి బాగుపడ్డు. ఉన్నవాళ్ళ ఆస్తులు పెరగొచ్చు కాక ఉన్నవాడు మరింత ఉన్నవాడిగా తయారవుతాడు, పేదవాడు మరింత పేదవాడిగా తయారవుతాడు. సంపద అంతా కూడా కొద్ది మంది చేతిలో కేంద్రీకృతం కావడం అనేది ఎప్పుడూ సమాజానికి మంచిది కాదు. సంపద ప్రజలందరి మధ్య తిరగాలి, సంపద ప్రజలందరికీ పంచబడాలి. అప్పుడే మార్కెట్ స్ట్రెంథన్గా ఉంటుంది. ఇదే కమ్యూనిజం చెప్పేది, అంతకుమించి ఏమీ ఉండదు. ప్రజలకి సంపద పంచబడాలి. ఇప్పుడు నిజానికి గెలిచినటువంటి వ్యక్తి కమ్యూనిస్ట్ అని మనం అనుకోవడానికి లేదు. కొంత ఆలోచనలు కలిసి ఉండొచ్చు, కానీ అతను కమ్యూనిస్ట్ అని మనం అనుకోవడానికి లేదు. అతను డెమోక్రాటిక్ అభ్యర్థి. కాకపోతే ట్రంప్ మోపిన ప్రచారం వల్ల అంత ప్రచారం మోపినప్పటికీ సహజంగా అమెరికాలో కమ్యూనిస్టు అంటే ఎర్రజెండా అంటే నిషేధం. వాళ్ళ పెట్టుబడిదారీ ఆలోచనలు కలిగిన దేశం.
వాళ్ళు కమ్యూనిస్టులను అభివృద్ధి వ్యతిరేకులుగా చూస్తారు. కానీ అలాంటి చోట అందులోనూ ఒక ఇస్లామిక్ అభ్యర్థి అయినప్పటికీ కూడా, భారతీయ మూలాలు ఉన్న అభ్యర్థి అయినప్పటికీ కూడా అక్కడ ఫీలింగ్స్‌ని దాటుకొని మరి భావోద్వేగాలను దాటుకొని మరి ప్రజలు ఓట్లేశారంటే కారణం వాళ్ళ పేదరికం, నిరుద్యోగం, వాళ్ళ సమస్యలు పరిష్కరించుకోవాలనేటువంటి కారణం. న్యూయార్క్ సిటీ చాలా మెచ్యూర్డ్ సిటీ. అత్యధిక ధనవంతులు ఉండేటువంటి సిటీ. అందులోనూ అంటే అక్కడ ధనవంతులు ఎంత పెద్ద ఎత్తున ఉన్నారు, పేదలు కూడా అంత పెద్ద ఎత్తున ఉన్నారు. ప్రపంచంలోనేమో అతిపెద్ద ధనవంతుల నగరంగా దాన్ని చూస్తారు. కానీ అక్కడ ఉన్నటువంటి పేదరికం ఎవరికీ కనపడదు. అంత పెద్ద ఎత్తున పేదరికం అక్కడ కనపడుతూ ఉంటుంది. అంటే దాన్ని ఎవరు చూడటానికి ప్రయత్నం చేయరు. పెద్ద పెద్ద బిల్డింగులు చూస్తారు. బిల్డింగుల పక్కన ఉన్న గుడిసెను ఎవరు చూస్తారు చెప్పండి? ఆ ఎత్తైన టవర్లు కనపడతాయి కానీ ఆ టవర్ల పక్కన ఉన్నటువంటి గుడిసెలో ఉన్నటువంటి జీవితాలు ఎవరికి కనపడవు కదా. ఇలా వాళ్ళే ఒకటయ్యారు. మళ్ళీ చెప్తున్నా కదా, 1969 తర్వాత పెద్ద ఎత్తున ఓటింగ్ జరిగిందట, ఓటింగ్ పర్సంటేజ్ ప్రకారం మొన్న. ఇంకొక విషయం ఏంటంటే, ఇంకొక మంచి పరిణామం ఏంటంటే, వర్జీనియా లెఫ్టినెంట్ గవర్నర్గా మన హైదరాబాద్కి సంబంధించినటువంటి గజాల అస్మి గెలవడం జరిగింది. ఏదో 4.5 ఏళ్ల వయసులో అమెరికా వెళ్ళారట, అక్కడే సెట్ అయ్యారు. ఇవాళ ఆ గజాల అస్మి లెఫ్టినెంట్ గవర్నర్గా వర్జీనియా సిటీకి ఎన్నిక కావడం జరిగింది. ఏదో అంటే భారతీయ మూలాలు ఉన్నవాళ్ళు, ఇంకో మూడో వ్యక్తి కూడా ఎక్కడో గెలిచారని మనం వింటా ఉన్నాం. మొత్తంగా ఒక ముగ్గురు భారతీయ మూలాలు ఉన్నవాళ్ళు. కానీ ఏదేమైనా ట్రంప్ రెండోసారి గెలిచిన తర్వాత డెమోక్రటిక్ అభ్యర్థులకి చంపపెట్టిగా ఈ ఎన్నికలు చూడాలి. చాలా చోట్ల డెమోక్రటిక్ అభ్యర్థులు ఓడిపోయారు. ఇది రిపబ్లికన్ అభ్యర్థులు ఓడిపోయారు. రిపబ్లికన్ అభ్యర్థులు ఓడిపోవడానికి కారణం ట్రంప్ మీద ఉన్నటువంటి వ్యతిరేకత. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.